ఫైర్ చేయండి, అసలు అక్కడ ఉద్రిక్తలు తగ్గించండి అని కూడా ప్రస్తుతానికి అడిగే అవకాశం ఉంది. ఎవరు ముందు వైలేట్ చేశారు ఈ సీజ్ ఫైర్ ని, తర్వాత ఎవరు దాన్ని అతిక్రమించారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, నిజంగా పాకిస్తానే చేసిందా, ఒకవేళ పాకిస్తానే చేసింటే దానికి గల కారణాలు ఏంటి, పాకిస్తాన్ అసలు ఎవరు చెప్పు చేతుల్లో ఉంది, అసలు ఎవరు నడిపిస్తున్నారు అక్కడ ప్రభుత్వాన్ని, ఇవన్నీ కూడా ఆరా తీసే అవకాశం ఉంది. అక్కడ పాకిస్తాన్ లో అమెరికన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంతో పెద్ద వ్యవస్థ. అసలు ఏ దేశంలో ఆ దేశంలో ఏ ఇతర దేశాలకు లేనటువంటి పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ అమెరికాకు ఉంది. కాబట్టి దాన్ని ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అమెరికాకి చెప్పే అవకాశం ఉంటుంది ఎవరు దీన్ని అతిక్రమించారు, ఎవరు ఇదని. సో ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళకున్నటువంటి వాళ్ళ ఏజెన్సీలు, తర్వాత వాళ్ళకున్నటువంటి మనుషులు ఇచ్చిన తర్వాత ఎవరిది తప్పు అని నిర్ధారించిన తర్వాతనే ఈ యొక్క అమెరికా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. చూడాల్సి ఉంటుంది అసలు నిజంగా ఏం జరిగింది, ఎవరు సీజ్ ఫైర్ ను ఉల్లంఘించారు అన్నది కూడా తేలాల్సి ఉంటుంది. కాబట్టి మళ్ళీ 12వ తేదీ మరి ఈ సమావేశం ఏదైతే డిఫెన్స్ హెడ్స్ సంబంధించినటువంటి ఆపరేషన్స్ డిఫెన్స్ ఆపరేషన్స్ హెడ్ ఇద్దరు కూడా 12వ తేదీ కూర్చుంటా అన్నారు 5 గంటలకి. మరి ఆ సమావేశం జరుగుతుందా లేదా, ఈ రోజు జరిగినటువంటి ఈ సీజ్ ఫైర్ కి సంబంధించినటువంటి అంశమైన ఇద్దరు కూడా ఇటు భారత్ గాని అటు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి రాజకీయ నేతలైతే స్పందించాలి. దానికి సంబంధించి మధ్యవర్తిత్వం జరిపినటువంటి అమెరికా కూడా స్పందించాలి. కానీ ఇది మాత్రం చాలా ఘోరమైనటువంటి అంశం, చాలా అసలు క్షమించరానటువంటి అంశంగానే అందరూ పరిగణిస్తున్నారు. ఎందుకంటే సీజ్ ఫైర్ అయిపోయింది, తర్వాత అంగీకరించారు, కాలబేరానికి వచ్చినటువంటి పాకిస్తాన్, అక్కడ పాకిస్తాన్ లో మొత్తం ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నింటినీ కూడా భారత్ కొట్టేసిన తర్వాత కాలబేరానికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు సైన్యం ఈ యొక్క అగ్రిమెంట్ ను ఒప్పుకోకపోతే మరి వాళ్ళని ఏ విధంగా ఒప్పించాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి ఇక్కడంతా కూడా భారత్ లో అయితే అంత కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు భారత ప్రధాని నివాసంలో సమావేశం జరిగితే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులంతా వస్తారు, సిడిఎస్ వస్తారు, రక్షణ శాఖ మంత్రికి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి అందరూ కలిసే నిర్ణయాలు తీసుకుంటారు. కానీ పాకిస్తాన్ లో అటువంటి పరిస్థితి లేదు, ఎవరికి వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ మునీర్ ఎవరైతే ఉన్నాడో, మునీర్ అసలు వీటన్నిటికీ కారణం ఈ యొక్క అక్కడ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి మునీర్ వల్లనే ఈ పహల్గామ్ సంఘటన కూడా జరిగింది. కృష్ణ, ఒక్క విషయం చెప్పండి, అసలు ఇప్పుడు కుక్కతో ఒక వంకర లాంటి ప్రవర్తన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. కానీ అడగడంలో అసలు పాక్ స్ట్రాటజీ ఏంటి, ఇప్పుడు కాల్పులు చేయడంలో ఉద్దేశం ఏంటి? మళ్ళీ ఖచ్చితంగా మీరన్నట్లో విజయ్ చంద్రగా ఇది కుక్కతో ఒక వంకర లాగానే పాకిస్తాన్ బుద్ధి బయటపడింది. పాకిస్తాన్ ఒక్కరి బుద్ధి అయితే బయటపడిందని చెప్పొచ్చు. ఇక దీనికి మందే లేదు. ఇక దీన్ని ఏదైతే శాశ్వతంగా ఈ యొక్క దీనిపైన పాకిస్తాన్ ని తీర్చిదిద్దాల్సినటువంటి అవుతుంది. కానీ కొంత సానుభూతి పాకిస్తాన్ రాజకీయ నాయకుల పైన అయితే కొంత అంతర్జాతీయ సమాజం కూడా చూపిస్తుంది. అక్కడ మనం రాజకీయ నాయకులు వేరుగా చూడాలి, సైన్యాన్ని వేరుగా చూడాలి, ఉగ్రవాద సంస్థలు కూడా వేరుగా చూడాల్సినట్టు అవుతుంది. పాపం అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వీళ్ళ చేతుల్లో బందీలు అయిపోయారు కాబట్టి, ఉగ్రవాద సంస్థలు తర్వాత సైన్యం చేతుల్లో బందీలు అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అన్నది అందరూ అనుకుంటున్నమాట. మరి దీనికి పరిష్కారం ఏంటి అన్నది ఇప్పుడు వెతకాల్సినటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నటువంటి పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ప్రధాని చెప్పినటువంటి మాట కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కృష్ణ చేసిందే తప్పుడు పని, అందులో సమర్థించుకోలేని పరిస్థితి. ఇంకొక పక్కన మీరు అంతర్జాతీయ సమాజంలో వాళ్లే బలైపోయారని అంటున్నారు, దేశాన్ని పడంగా పెట్టేస్తున్నారు కదా ఇప్పుడు. ఖచ్చితంగా ఇది మాత్రం పాకిస్తాన్ లో అసలు చరిత్రలో పాకిస్తాన్ చేయనటువంటి పెద్ద తప్పని చెప్పచ్చు. ఇది చరిత్రలో ఎవరు కూడా క్షమించరానటువంటి తప్పు, ఇది చారిత్రాత్మక తప్పిదంగానే చెప్పచ్చు. పాకిస్తాన్ చరిత్రలో గతంలో మనం చూస్తాం, ఇండియాతో 2 యుద్ధాలను